హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మేమైతే ఇప్పుడు కొండకెళ్తున్నామండి. దేనికని అంటారా? సీతాఫలానికండి. మేము వెళ్ళబోయే దారి మధ్యలో చూడండి ఎన్ని సీతాఫలాలు ఉన్నాయో కాయలు. చూడండి. మేము అడవిని దాటుకుంటూ వెళ్తున్నామండి కొండకి. చూడండి ఎంత దట్టమైన అడవి ఎలా ఉందో చూడండి. ఈ సీతాఫలాల కాయలైతే ముదరలేదండి. ఇది లేత కాయ అనమాట. ఇక్కడ చూసినట్లయితే చూడండి గోంగూరలు ఎన్నున్నాయో. మా గిరిజన ప్రాంతాల్లో కొండల్లో వెళ్తే చాలా ఎక్కువగా గోంగూరలు దొరుకుతాయన్నమాట. మేమైతే కొనక్కర్లేదు బజార్‌కి. మేము ఏరిన సీతాఫలాలు అయితే ఎన్ని దొరికాయి ఇప్పుడు చూడండి. ఆ పెద్ద సంచులు ఉన్నాయి కదా! అది చాలా బరువుగుంటదండి. దాదాపు 30 కేజీలు, 35 కేజీలు ఉంటది. కొండ కదా! కొండ నుంచి దించాలంటే చాలా కష్టం అనమాట. అందుకోసమే ఆ చిన్న సంచులో నుంచి నేను ఉంచుతున్నాను. దాంట్లో నుంచయితే నాకు కొన్ని పళ్ళు అయితే దొరికాయి చూడండి. ఆ పండ్లని ఒకటి నేను తింటున్నాను. టేస్ట్ మాత్రం అయితే చాలా బాగుంది. తియ్యగుంది. ఎందుకంటే ఇది ప్రకృతితో పండిన పంట కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మీరు గాని సీతాఫలాలు కొని తినట్లయితే ఎంత కొంటున్నారు?